గోకులంలో చిన్ని కృష్ణుడు పుట్టిన వెంటనే కంసుని హృదయంలో భయం పెరిగింది. తన మరణం దగ్గరలోనే ఉందని కంసాసురునికి స్పష్టమైంది. అందుకే రాక్షసురాలు పూతనను చిన్ని కృష్ణుడిని సంహరించమని ఆదేశించాడు. అలా పూతన మాయావేషంలో చిన్ని కృష్ణుడిని సంహరించడానికి విషపు పాలను తన పాలేరుల గుండా తాగించే ఒక ఆలోచన చేత చంపడానికి బయలుదేరింది. గోకులంలోకి వచ్చింది ఆ పూతన. యశోదమ్మ అత్యంత అమాయకంగా చిన్నవాడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మాయావేషంలో అందంగా గోపికల వలె ఉన్నటువంటి స్త్రీలా కనిపించినటువంటి మాయా రాక్షసి పూతనకు ఇచ్చింది యశోదమ్మ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను. కృష్ణ పరమాత్మ ఆ పూతన యొక్క పాలు తాగుతూ పాలేరులలో ఉన్నటువంటి పూర్తిగా పాలను తాగి రక్తాన్ని కూడా తాగడం ప్రారంభించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక్కసారిగా తన లోపల ఉన్నటువంటి రక్తాన్నంతా పీల్చేశాడు. ఒక్క క్షణంలో పూతన తన నిజస్వరూపంలోకి మారిపోయింది. మహాకాయంతో భూమిపై పడిపోవడంతో ఆ రాక్షసి పూతన ఘోరమైనటువంటి ఆకారము, రాక్షస ఆకారము చూసినటువంటి గోకుల వాసులందరూ భయంతో వణికిపోయారు. కానీ చిన్ని కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో యశోదమ్మ ఒడిలో సేద తీరాడు. ఈ లీల మనకు చెబుతుందేంటంటే, శ్రీకృష్ణుడు తన భక్తుల రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దుష్ట శక్తులు ఎంతటి రూపంలో వచ్చినా ఆయన కరుణ ముందు నిలబడలేవు. శ్రీకృష్ణుడి లీలలు మనసులో ఉన్నటువంటి కల్మషాలను హరిస్తాయి.